ఏం చేస్తున్నావు? ఏంటమ్మా ఇది? రాయనివ్వండి అయ్యగారు. నా బంగారు తల్లివిరా నువ్వు. అమ్మ పున్నమి, నా జాబిల్లు వస్తుందా? వస్తుంది అయ్యగారు. మరి జాబిల్లు వస్తే నువ్వు ఉండవా? ఎలా ఉండను అయ్యగారు? జాబిల్లి వస్తే జాబిల్లే ఉంటుంది కదా. నాకు జాబిల్లు వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జాబిలితో పాటు నువ్వుంటే నాకు బాగుంటుంది అనిపిస్తుందమ్మా. ఎందుకో తెలీదు. అమ్మ పున్నమి, నీ పెళ్ళై నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నువ్వెప్పుడొస్తావో ఏంటో. నా కోసం ఒక్క పాట పాడతావా పున్నమి? పాడవా ప్లీజ్? సరే. అమ్మ పున్నమి, చాలా అంటే చాలా బాగా పాడావు. తండ్రి కూతుళ్ళ మధ్య బంధాన్ని నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు. అవును పున్నమి, నువ్వెంత అందంగా ఉన్నావో నీ పాట కూడా అంతే అందంగా ఉంది. పున్నమి, పాట చాలా బాగా పాడావు. ఎందుకు పాడదు? ఆ పాడడాన్ని నేను తగ్గిస్తా. పృథ్వీ, చెప్పండి రాజమాత. నిన్న మీడియా ముందు పెట్టిన విషయం గురించి ఏమైనా తెలిసిందా? మంచి రెస్పాన్స్ వస్తుంది రాజమాత. ఇప్పటి వరకు 100 పైగా కాల్స్ అటెంప్ట్ చేశాం. హండ్రెడ్ కాల్స్లో జాబిలి గురించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మన వీడియో మాత్రం స్టేట్ మొత్తం వెళ్ళింది. రేపో మాపో జాబిలి కూడా మన వీడియో రీచ్ అవుతుంది. చాలా హోప్స్ పెట్టుకున్నాం రాజమాత. అవునమ్మగారు, 2 రోజుల్లో కాకపోయినా ఒక వారం రోజుల్లో అయినా జాబిల్లే నుంచి ఫోన్ రావచ్చు. లేదంటే జాబిల్లే నేరుగా ఇంటికి రావచ్చు. ఏమైంది ఎస్ఐ గారు? ఎవరు ఎలాంటి కబురు పెట్టకుండానే ఇలా వచ్చారు? కంప్లైంట్ ఇవ్వలేదు కానీ ఒక యాడ్ ఇచ్చారు కదా. అవును.
అదేనండి 18 ఏళ్ళు నిండిన ఒక అమ్మాయి కనిపించట్లేదని ఒక యాడ్ ఇచ్చారు కదా. అవునండి. ఆ అమ్మాయి మీరు చూసారా? చూసాం. ఎక్కడ చూసారు ఎస్ఐ గారు? ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. చెప్పండి ఎస్ఐ గారు. కానిస్టేబుల్, ఇవి ఇవి నా నా కమలివే. నా కమలి జ్ఞాపకాలు నా జాబిలు దాచుకుందన్నమాట. ఇవి కమలివే, ఇవి నా కమలివే. కమలి కమలి నా కమలివే, నా ప్రాణం. ఎస్ఐ గారు, ఈవిడే కన్ఫర్మ్గా మా జాబిల్ అయి ఉంటుంది. ఏదో పొరపాటు జరుగుతుంది. అసలు జాబిలి మీ పక్కనే ఉండగా ఈ పోలీసుడు వచ్చి ఏవో ఆధారాలు చూపిస్తున్నాడు. అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. అసలు ఈ పోలీసుడు ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. ఇంతకీ నా జాబిల్ ఎక్కడుంది? ఎస్ఐ గారు చెప్పండి, త్వరగా చెప్పండి. నా మనవరాలు ఎక్కడుంది? చెప్పండి. ఏంటి ఎస్ఐ గారు, ఇంతమంది ఇంతలా అడుగుతుంటే నోరు విప్పరేంటి? చెప్పండి ఎస్ఐ గారు, ఆలస్యం చేయకండి. త్వరగా చెప్పండి. క్షమించండి అమ్మా, మీరింతగా ప్రాణాలు పెట్టుకున్నారని తెలియకొచ్చాను. ఆ అమ్మాయి 3 నెలల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయిందా? ఏమంటున్నారు ఎస్ఐ గారు? అవునమ్మా, మీకు అనుమానంగా ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ డెడ్ బాడీ మార్చురీలోనే ఉంది. ప్రాణం పోయింది. మేము కూడా కొన్ని రోజులు ఎంక్వైరీ చేశాం. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు టీవీలో న్యూస్ చూసి మీరు చెప్పిన అమ్మాయి ఆ డెడ్ బాడీ ఒకటే అనిపించి మీ దగ్గరికి వచ్చాం. అయ్యగారు, 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 కాదయ్యగారు, ఏం కాదయ్యగారు. అయ్యగారు, ఏం కాదయ్యగారు, జాబిల్లకేం కాదు. అది అబద్ధం. మీరు చెప్పిన అమ్మాయి జాబిల్లి కాదండి. జాబిల్లి చనిపోలేదు. జాబిల్లి ప్రాణాలతోనే ఉంది. పున్నమి, ఎస్ఐ గారు అంత క్లియర్ గా చెప్తున్నారు, నువ్వు జాబిలి కాదని చెప్తున్నావేంటి? లేదు వైదికమ్మ గారు, జాబిల్లి చనిపోలేదు. ఎస్ఐ గారు వేరే ఎవరో అనుకున్నారు. స్టాప్ ఇట్ పున్నమి. జాబిల్లి బ్రతికే ఉండాలని మా మనసు కూడా కోరుకుంటుంది. అలా అని వాస్తవాల్ని తోసిపుచ్చలేం కదా.
ఇలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టే బావగారిని సగం పిచ్చోడిని చేశారు. ప్రాణాలతో ఉంటే బావగారు అత్తయ్య గారు చేస్తున్న దాన ధర్మాలకి పూజలకి పరిగెత్తుకుంటూ రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఇందులో భయపడటానికి బాధపడడానికి ఏం లేదు పున్నమి. ఎస్ఐ గారు చెప్పిన అమ్మాయి జాబిల్లి అవునా కాదా అని తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అవును, డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. అవును రాజమాత, డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మనకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మనం ఈ విషయాన్ని నమ్మలేము. పృథ్వీ, వెంటనే ఆ పని చూడు. అలాగే రాజమాత. చూడండి. ఎస్ఐ గారు, మీరు ఆ ఏర్పాట్లు చూడండి. అలాగేనండి. ఏడవకు, ఏడవకు. నా జాబిల్లి నేను ఇంకేలా చూడగలిగేది? అయ్యగారు, నన్ను నమ్మండి అయ్యగారు. జాబిల్లికేం కాదు. జాబిల్లి తప్పకుండా ఇంటికి వస్తుంది. ఉంది అనుకుంటే ఇంకో కథ మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి? డిఎన్ఏ రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా నిజం బయటకొస్తుంది. దీన్ని ఎలాగైనా మేనేజ్ చేయాలి. ముందు ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టించి పున్నమిని పంపించేయాలి, లేదంటే జాబిల్లి అది ఇది అని చంపేస్తుంది. అత్తయ్య గారు, జాబిల్లి విషయం ఏదైతే అది అవుతుంది. జాబిల్లి వల్ల పున్నమి జీవితం నాశనం అవుతుంది కదా. స్రవంతి గారు కంగారు పెడుతున్నారు ముహూర్తాలు పెట్టించమని. కావాలంటే పెళ్ళి ఆపండి, ముహూర్తాలు పెట్టించేమని అన్నారు. డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్స్ వచ్చేలోపు మనం ముహూర్తాలు పెట్టించవచ్చు కదా. మీరే ఆలోచించండి. పున్నమి జీవితం. రేపు ఆ ఏర్పాట్లు చూడండి. వస్తుందా? తప్పకుండా వస్తుంది. నా మీద నమ్మకం ఉంది కదా. నీ మాటలు వింటుంటే వస్తుందేమో అనిపిస్తుంది. వస్తుంది, ఏడవద్దు. పృథ్వీ, జాబిల్లి విషయంలో ఏదైతే అదవుతుంది. జాబిల్లి వల్ల పున్నమి జీవితం ప్రశ్నార్థకంగా మారకూడదు. అసలు ఆ ప్రశ్నే కంగారు పెడుతోంది. ఏదైతే అదవుతుంది. ముందైతే ముహూర్తాలు పెట్టించేద్దాం. కావాలంటే పెళ్లి పున్నమికి నచ్చినప్పుడే చేసుకుంటుంది. ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చేలోపు ముహూర్తాలు పెట్టించేద్దాం. ఆలస్యం చేయకు.
ఏఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఆ వచ్చిన తర్వాత ముహూర్తాలు పెట్టించుంటే బాగుండేది. కానీ పున్నమి జీవితం గురించి ఆలోచించి పెట్టించాల్సి వస్తోంది. పున్నమి బాగుండాలి. రామ్మా. అమ్మా. పంతులు గారు, ఏ ముహూర్తం పెట్టినా వీకెండ్ వచ్చేలా ప్లాన్ చేయండి. అప్పుడు అందరూ వస్తారు. అవును పంతులు గారు. అలాగే నాయనా. నారాయణమ్మ, నువ్వు కూడా కూర్చో. పర్లేదమ్మగారు, పుణ్యమిని మీ చేతుల్లో పెట్టాను. అన్నీ మీ చేతుల మీదుగానే జరిపించండి. మీ మనవరాలి పెళ్లి మీ చేతుల మీద జరగడమే ధర్మం కూడా. వీళ్ళిద్దరి జాతకాలు కలవాలి, ముహూర్తాలు తొందరలోనే కుదరాలి. వీళ్ళిద్దరి జాతకాలు అద్భుత. శ్రవంతి, నీకేమైనా అభ్యంతరాలున్నాయా? అదిగో ఈ అవతారాన్ని చూశాక ఇంకా మహాకే అభ్యంతరాలుంటాయి పెద్దమ్మా. సూర్య కూడా వస్తున్నాడుగా. సరే పంతులు గారు, ఆ ముహూర్తానికి ఖాయం చేయండి. నారాయణమ్మ, వచ్చే శుక్రవారం మీ ఆదిత్య పున్నమిలా నిశ్చితార్థం. మీకు సంబంధించిన వాళ్లకు చెప్పుకోవాలనుకుంటే చెప్పేసి, ముఖ్యంగా మీ అత్తయ్య గారికి కబురు పెట్టు. అలాగే అమ్మగారు. హలో, హే హరిణి, ముహూర్తాలు ఇప్పుడే పెట్టారు. నెక్స్ట్ ఫ్రైడే ఎంగేజ్మెంట్. ఈలోపు నువ్వు వస్తే నీకు అమ్మాయిని చూపెడతాం. ఓకే ఓకే, బాయ్.